ఏదో విధంగా నిన్న ఇట్లా పోలింగ్ ఏ విధంగా అయితే చేసిరో అదే కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా జరిగేటట్టు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఇవి ఏంటంటే రిజల్ట్ బయటకు వచ్చిన తర్వాత మనకు టౌన్లో కానీ బయట కానీ ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాటి పర్పస్లో బందోబస్తు చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అక్కడ ఎక్కడైనా పెట్టుకుంటారు, అటే ఉంటారు. ఓన్లీ పాస్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ వెహికల్స్ లోపలికి వస్తాయి. ఈ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అటు ముందటికి వెళ్ళిపోయి అక్కడ పార్కింగ్ చేసుకుంటారు. పార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ గేట్ నుంచి పాస్లు ఉన్న వాళ్ళు లోపలికి వస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీ యందు రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది. ముఖ్యంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 15 వార్డులు గలవు. 15 వార్డులని ఒకేసారి కౌంటింగ్ ఏర్పాట్లు ఒకేసారి కౌంటింగ్ జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 14 వార్డులు ఒక రౌండ్ లో జరుగును, ఒక వార్డు మాత్రం 2 రౌండ్లు జరుగుతాయి. మొత్తం కౌంటింగ్ సూపర్వైజర్స్ మనకు 19 మంది రావడం జరిగింది. అదే కౌంటింగ్ అసిస్టెంట్స్ 57 మంది రావడం జరిగింది. పోలీస్ సిబ్బంది మనకు 100 మంది ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ యొక్క ఏర్పాట్లన్నీ చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలు నిన్నటి వరకు సజావుగా జరిగింది. రేపు కూడా అన్ని విధాలుగా సజావుగా జరిగే విధంగా మేము చూసుకుంటామని తెలియదు.